విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అంటే ఏమిటి? దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్కి ప్రాబబిలిస్టిక్ అప్రోచ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి? న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమిటి? మన దేశంలో రైతులు అవసరమైన దానికంటే ఎక్కువ యూరియాని ఎందుకు వాడుతున్నారు? దాని మూలంగా వచ్చినటువంటి అనర్థాలు ఏమిటి? డోయాంగ్ రిజర్వాయర్, ఇది నాగాల్యాండ్లో ఉంది. దానికి అమూర్ ఫాల్కన్ అనేటువంటి పక్షికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి? అలాగే బార్ హెడెడ్ గూస్, దానికి హిమాలయాస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటే ఏమిటి? ఉదాహరణలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయో ఎంజైమ్ క్లీనర్స్, ఇవి ఎలా తయారు చేస్తారు, ఎక్కడ వాడతారు? తర్వాత సోలార్ జియో ఇంజనీరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏమిటి? అలాగే కచ్ డిజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క విశిష్టత ఏమిటి? ఇవన్నీ రాగల 20-25 నిమిషాల్లో మాట్లాడుకుందాం. మొదటిది గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. మీకు ఇంతకుముందే చెప్పాను, మిటిగేషన్కి అడాప్టేషన్కి మధ్య ఉన్నటువంటి తేడా. మిటిగేషన్ అంటే ఏమిటంటే వాతావరణంలోకి రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించటం. ఒక కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని బదులుగా విండ్ ఎనర్జీని మనం ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, విండ్ టర్బైన్స్ని, అది మిటిగేషన్ కింద వస్తుంది. అడాప్టేషన్ అంటే ఏమిటి? క్లైమేట్ చేంజ్ అనేది కొంతవరకు జరిగిపోయింది, ఇప్పటిదాకా జరిగినటువంటి డ్యామేజ్ని మనం ఆపలేము. ఈ కారణంగా రాబోయే కాలంలో మనకి సైక్లోన్స్ కావచ్చు, డ్రౌట్ కండిషన్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ కావచ్చు, అలాంటి ఇన్సిడెంట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటివి వచ్చినప్పుడు మనం వాటి నుంచి ఎలా తట్టుకోవాలి అంటే ప్రాణాలని ఎలా కాపాడాలి, దాంతోపాటుగా ఆర్థికంగా వీళ్ళకి తక్కువగా నష్టం ఉండేటట్టు చూడాలి. సో వీటికి సంబంధించి అడాప్టేషన్ అంటామన్నమాట. అయితే ఇప్పటిదాకా పెద్ద సమస్య ఏంటంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏదైతే ఉందో దాని కింద ఎక్కువ ఫైనాన్స్ మిటిగేషన్కి వస్తోంది, అడాప్టేషన్కి రావటం లేదు. రెండోది ఏంటంటే మిటిగేషన్కి సంబంధించి టార్గెట్స్ని మెజర్ చేయడం చాలా తేలిక. ఉదాహరణకు చూడండి, ఒక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ బదులుగా మనం ఒక సోలార్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తే మనం ఎన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలోకి రావడాన్ని తగ్గించగలిగామని క్యాలిక్యులేట్ చేయొచ్చు తేలిగ్గా. కానీ అడాప్టేషన్ అంటే క్యాలిక్యులేట్ చేయటం అంటే లైవ్లీహుడ్స్కి తర్వాత లైవ్స్కి సంబంధించింది కదా, దీన్ని క్వాంటిఫై చేయటం కొంచెం కష్టం అనమాట. దీనికి అనుకున్నంతగా ఫైనాన్స్ కూడా రావటం లేదు. ఈ సందర్భంగా గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ని COP28లో అగ్రీ అయ్యారు. దీనికి సంబంధించి 2027 కల్లా 2030 కల్లా టార్గెట్స్ పెట్టుకున్నారనమాట. 2027 కల్లా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే మనకి ఎక్కువ మొత్తంలో వర్షపాతం రాబోతోంది, అలాగే ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, అలాగే సైక్లోన్ ఈ స్థాయిలో ఉండబోతోంది. అలాంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనకి ఒక వారం రోజుల ముందే, 4 రోజుల ముందే తెలిసిందనుకోండి, ప్రజలు ఎక్కువగా ప్రిపేర్ అవుతారు, అంటే నష్టాన్ని తగ్గించడానికి. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో 2027 కల్లా ఎస్టాబ్లిష్ చేయాలని, అలాగే 2030 కల్లా కూడా ప్రతి దేశంలో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, అంటే రిస్క్స్ని తగ్గించడానికి, వల్నరబిలిటీని తగ్గించడానికి. సో ఈ రెండు ముఖ్యమైన పాయింట్స్ అనమాట. ప్రతి దేశం కూడా అడాప్టేషన్ ప్లాన్స్ని అలాగే పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. ఇది 2027 కల్లా ఈ యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. 2030 కల్లా నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ అలాగే పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, వీటిని మనం అప్పటికల్లా రెడీ చేసుకోవాలి. తర్వాత రెండవ ప్రశ్న, ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్స్కి సంబంధించి ఈ మధ్య ఒక ప్రముఖమైనటువంటి వార్త వచ్చింది. ప్రస్తుతం మనం యూజ్ చేసేటువంటి రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ అన్నమాట. న్యూమెరికల్ వెదర్
ప్రిడిక్షన్ మోడల్స్. ఈ మోడల్స్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే 20 సెంటీమీటర్లు దాటి ఒక రోజులో 20 సెంటీమీటర్లు దాటి వర్షం పడే అవకాశం ఉందనుకోండి, అంటే 50 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లు ఒక్క రోజులో పడే అవకాశం ఉంటే 20 దాటుతుంది అని చెప్తుంది తప్పితే అది 50, 60, 70, 80 అంత హై రెయిన్ఫాల్ని ప్రిడిక్ట్ చేసేటువంటి కెపాసిటీ న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్స్కి లేవన్నమాట. ఇప్పటిదాకా మనం న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ని ఫాలో అవుతున్నాం. అయితే ఈ మధ్య తమిళనాడులోని 4 ప్రాంతాల్లో దాదాపు 50 సెంటీమీటర్లు దాటి ఒక్క రోజులో వర్షపాతం పడింది. ఒక ఊళ్ళో కాయల్పట్టినంలో 95 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులో పడింది. అవన్నీ ప్రిడిక్ట్ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ సరిపోవు. అందుకని ఇప్పుడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే మనం ప్రాబబిలిస్టిక్ అప్రోచ్కి షిఫ్ట్ అవ్వాలి. ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ అనేటువంటిది ఎన్సెంబుల్ మెథడ్స్ని బేస్ చేసుకొని, అంటే ఒక 30-40 రకాల కండిషన్స్ని, అంటే 30-40 రకాలుగా వేరువేరు సిచ్యువేషన్స్ని మనం ఎస్టిమేట్ చేసి ఆ తర్వాత ఈ 30-40 ప్రాబబిలిస్టిక్ ఎస్టిమేట్స్ని బేస్ చేసుకొని మనం కొంత యాక్యురసీని పెంచుకోవచ్చు. అప్పుడు 50 సెంటీమీటర్లు పడుతుంది, 60 సెంటీమీటర్లు పడుతుంది అని చెప్పి మనం ఒక అసెస్మెంట్కి రావచ్చు. అలాంటి అసెస్మెంట్ న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్లో లేదనమాట. అందుకే రాబోయే కాలంలో క్లైమేట్ చేంజ్ మూలంగా క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ కూడా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి మనం ఈ యొక్క ఎన్సెంబుల్ మెథడ్ లేకపోతే ప్రాబబిలిస్టిక్ అప్రోచ్కి షిఫ్ట్ అవ్వాలి అని క్లైమేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. మన దేశంలో పూనాలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ IITM ఈ మెథడ్ని డివైజ్ చేసింది కూడా. అంటే రకరకాల కాంబినేషన్స్ని ఇక్కడ ఉపయోగించి 30-40 రకాల కండిషన్స్ని ఇక్కడ అందులోకి తీసుకుంటారు. తీసుకుని మోర్ రియలిస్టిక్ వేలో ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. తర్వాత 3వ ప్రశ్న, యూరియాని మన రైతులు ఎక్కువగా అవసరమైన దానికంటే ఎక్కువగా ఎందుకు వాడుతున్నారు? మన దేశంలో ఫెర్టిలైజర్ కన్జంప్షన్ విషయానికి వస్తే దాదాపుగా 65 నుంచి 70 మిలియన్ టన్నులు, అందులో 36 మిలియన్ టన్నులు యూరియా అన్నమాట. అంటే దాదాపు మన దేశంలో వాడేటువంటి ఫెర్టిలైజర్స్ టోటల్లో 55% యూరియా, 55% యూరియా వాడుతున్నారు. ఇక్కడ మీరు ఈ 36 మిలియన్ టన్నుల్లో కూడా మన దేశంలో ఉత్పత్తి చేసేది 26 మిలియన్ టన్నులు ఉంటుంది. ఒక 10 మిలియన్ టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట ఇతర దేశాల నుంచి. మొత్తం వాడేది 36 మిలియన్ టన్నులు. అసలు ఇంత యూరియా వాడాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక ఫాల్టీ పాలసీ ద్వారా రైతులు ఎక్కువ యూరియాని వాడుతున్నారు. చూడండి, దాదాపు 2012వ సంవత్సరం నుంచి యూరియా ధరని పెంచలేదు. యూరియా ధర ఏదైతే ఉందో అంటే ద కాస్ట్ ఆఫ్ పర్ బ్యాగ్ ఆఫ్ యూరియా దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. యూరియా ధరని కేంద్ర ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో యూరియా ఉత్పత్తి చేయడానికి కాస్ట్ పెరిగిందనుకోండి, ఎంత పెరిగితే అంత సబ్సిడీ రూపంలో యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ టన్ను యూరియా ఏదైతే ఉందో 5,360 రూపాయలు, 5,360 రూపాయలు టన్ను యూరియా. తర్వాత ఈ టన్ను యూరియా ధర 10-12 ఏళ్ల క్రితం అప్పటి నుంచి ఇలాగే ఉంది, ఏం మారలేదు. ఓన్లీ ఒక 5% నీమ్ కోటింగ్ గురించి ఒక 5% అనేటువంటిది యాడ్ చేశారు. అంటే టన్నుకి 268 రూపాయలు 2015 నుంచి యాడ్ చేశారు. అదొక్కటి వదిలేస్తే ఇది కూడా నీమ్ కోటింగ్ మూలంగా మన దేశంలో 100% యూరియా ఏదైతే వాడుతున్నారో అది 100% నీమ్ కోటెడ్ అనమాట. ఎందుకని 100% నీమ్ కోటెడ్? ఎందుకంటే ఇండస్ట్రీకి డైవర్ట్ చేయకుండా ఉండటానికి. లేకపోతే ఈ యూరియాని ఇండస్ట్రీకి డైవర్ట్ చేసే అవకాశం ఉంది కదా, అందుకని దాన్ని ప్రివెంట్ చేయడానికి 100% నీమ్ కోటెడ్ యూరియాని 2015 నుంచి ప్రవేశపెట్టారు, మ్యాండేటరీ చేశారు. అంతేకాకుండా నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అంటే యూరియా యొక్క యూజ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుందన్నమాట నీమ్ కోటింగ్ యూరియా ద్వారా. ఈ రెండింటి కారణంగా నీమ్ కోటెడ్ యూరియా మ్యాండేటరీ చేశారు. ఇదొక విషయం. అయితే యూరియా బ్యాగ్ బరువు
అంటే 50 కిలోగ్రాములు కాకుండా 45 కిలోగ్రాములకే ఒక బస్తా యూరియా అన్నమాట. అలా కూడా మనం యూరియాని కన్జంప్షన్ని తగ్గించవచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది. ఏది చేసినప్పటికీ కూడా యూరియా కన్జంప్షన్ తగ్గటం లేదు. యూరియా అంటే ఏమిటి? 46% నత్రజని ఉంటుంది. యూరియాలో 46% నైట్రోజన్ ఉంటుందన్నమాట. రైతులు అవసరమైన దానికంటే ఎక్కువగా యూరియా యూజ్ చేయటం వల్ల ఎన్పికే రేషియో ఏదైతే ఉండాలో, అంటే పొలాల్లో యూజ్ చేసేటువంటి ఫెర్టిలైజర్స్కి ఎన్పికే రేషియో 4:1 ఆ రేషియోలో ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? అది 4:1 కాదు, చాలా ఎక్కువైపోయింది. యూరియా విషయానికి వచ్చేసరికి, నైట్రోజన్ విషయానికి వచ్చేసరికి అంటే చాలా స్క్యూడ్ యూసేజ్ ఆఫ్ నైట్రోజన్ అయిపోయిందనమాట. అంటే నైట్రోజన్ తర్వాత ఎన్పికే 4:1 ఉండాలి కదా, అలా కాకుండా అది బాగా పెరిగిపోయింది నైట్రోజన్, మిగతావేమో తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క యూరియాకి మిగతా ఫెర్టిలైజర్స్కి మధ్య ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీ ఎంటైర్లీ డిఫరెంట్. యూరియా ఉందనుకోండి, 12 సంవత్సరాల నుంచి ఒకటే ధర ఫిక్స్ చేసి ఉంచారు, చాలా చీపెస్ట్ అనమాట ఇది. యూరియాకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంపెనీలకు పెరిగిందనుకోండి, అదంతా ప్రభుత్వం భరిస్తోంది. ఇక మిగతా వాటి విషయానికి వచ్చేసరికి, మిగతా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి మేము ఇంత ఇస్తాం కిలోగ్రామ్కి సబ్సిడీ, మీరు ధర ఫిక్స్ చేసుకోండి అని చెప్పి ఫెర్టిలైజర్ కంపెనీస్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. ఫెర్టిలైజర్ కంపెనీస్కి ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే యూరియాకి సంబంధించి ఆ ధరని ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పెంచలేదు. బయట మార్కెట్లో యూరియా ధర పెరిగితే కంపెనీస్కి ఎడిషనల్ సబ్సిడీ వస్తుంది. రైతు మాత్రం 12 సంవత్సరాల నుంచి ఒకటే పే చేస్తున్నాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఓన్లీ 2015లో 5% పెంచారు, అది కూడా నీమ్ కోటింగ్ మూలంగా. కాబట్టి యూరియా అనేది హైయెస్ట్ సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్ మన దేశంలో. ఇక మిగతా ఫెర్టిలైజర్స్ ఉన్నాయనుకోండి, అవి పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ఆ యొక్క కంపెనీల చేతుల్లో ఉంది. కంపెనీస్కి పవర్ ఇచ్చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, పలానా మీకు మేము ఇంతే ఇస్తాం సబ్సిడీ, మీ ఇష్టం వచ్చినంత రేట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పి మిగతా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటామన్నమాట. ఫాస్ఫరస్కి ఎంత ఇస్తాము, పొటాషియంకి ఎంత ఇస్తాము, మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఫిక్స్ చేసుకోండి, మేము ఇచ్చే సబ్సిడీ ఇంతే అని చెప్తుంది. అందుకే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటారు దాన్ని. ఈ ఫాల్టీ సబ్సిడీ పాలసీ మూలంగా ఏమైందంటే యూరియా ధర బాగా చీప్ అయిపోయింది, మిగతా ఫెర్టిలైజర్స్ ధరలు పెరిగిపోయాయి. దాంతో రైతులు, వాళ్ళకి అసలు తెలియటం లేదు. రైతులకు ఉన్నటువంటి 2 పెద్ద ఇబ్బందులు ఏంటంటే, ఫ్రీ పవర్ ఇవ్వటం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు వాడుతున్నారు. కొంతమంది రైతులు అనుకుంటారు అవసరమైన దానికంటే ఎక్కువ వాటర్ వాడితే ఎక్కువ దిగుమతి వస్తుందని చెప్పి, ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి, దిగుమతి కాదు ఎక్కువ దిగుబడి అంటే ఈల్డ్ ఎక్కువ వస్తుందని చెప్పి. సో అది కరెక్ట్ కాదు, అదొక మిస్నామర్. అలాగే ఎక్కువ యూరియా యూస్ చేస్తే కూడా పంట ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది అన్నటువంటిది ఇంకొక మిస్నామర్ అన్నమాట. సరే, ఈ యొక్క ఫాల్టీ పాలసీ మూలంగా యూరియాని ఎక్కువ వాడుతున్నారు. ఇందులో నైట్రోజన్ 46% ఉంది. ఎక్కువ నైట్రోజన్ వాడటం వల్ల మనకి భూమిలో ఈ యొక్క నైట్రేట్ పొల్యూషన్ అవుతోంది. దాని మూలంగా ఆ వాటర్ తాగితే బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. అలాగే ఈ నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొట్టుకుపోయి సముద్రంలో న్యూట్రియంట్స్ని పెంచుతున్నాయి. అక్కడ న్యూట్రియంట్స్ని పెంచటం వల్ల ఆల్గల్ గ్రోత్ ఎక్కువైపోతుంది, ఆల్గల్ బ్లూమ్ అంటాం కదా, దాని మూలంగా డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అలాగే నైట్రస్ ఆక్సైడ్ రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇట్లా చాలా అనర్థాలు ఎన్విరాన్మెంట్ మీద ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది కేవలం 30% మాత్రమే, 70% ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది కదా. తర్వాత ప్రశ్న, అమూర్ ఫాల్కన్ ఇది ఒక పక్షి. ఇవి ఎక్కడ పుడతాయి? చైనా, రష్యా ప్రాంతాల్లో, బాగా శీతల ప్రాంతాల్లో. ఉదాహరణకి సైబీరియా ప్రాంతం అనుకోండి, చాలా టెంపరేచర్స్ వింటర్లో తక్కువ ఉంటాయి. ఆ యొక్క వింటర్ హార్ష్ టెంపరేచర్స్ని అవి తట్టుకోవటం కోసం ఏం చేస్తాయంటే ఆ వింటర్లో దాదాపుగా 22,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి.
అంటే వెళ్ళడానికి రావడానికి. అవి ఆఫ్రికా దేశాలకు వెళతాయి వింటర్ సీజన్ తప్పించుకోవడానికి. వెళ్ళేటప్పుడు అవి మధ్యలో ఎక్కడ ఆగుతాయి, కొన్ని ప్రాంతాల్లో ఆగుతాయి అనుకోండి. వాటిల్లో ఒక ముఖ్యమైనది ఇక్కడ చూడండి, ఇది డొయాంగ్ రిజర్వాయర్ అనమాట. ఇది నాగాల్యాండ్లో ఉంది. లక్షలాది అమూర్ ఫాల్కన్స్ ఇక్కడ ఆగుతాయి. తర్వాత అక్కడున్న ఇన్సెక్ట్స్ని తింటాయి. అవి అక్కడ ఇన్సెక్ట్స్ని తినటం మూలంగా అక్కడ పంటల మీద ఇన్సెక్ట్స్ యొక్క ప్రభావం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే అవి ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత అక్కడ టెర్మైట్స్ని తింటాయి. దాంతో అక్కడ పంటలు కాపాడబడుతున్నాయి. అందుకని దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, సృష్టిలో ప్రతి ఒక్కటి దాని పని చేసుకుంటూ పోతుంది. మనం వేటినైనా అనవసరంగా చంపామనుకోండి, అప్పుడు సృష్టి ధర్మం దెబ్బతింటుంది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సరే, ఈ అమూర్ ఫాల్కన్స్ ఇక్కడ డొయాంగ్ రిజర్వాయర్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్రికాకి పయనం అవుతాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఇలా మైగ్రేట్ చేసేది లాంగెస్ట్ మైగ్రేషన్ ఉన్నటువంటి పక్షి ఏదో తెలుసా? ఆర్కిటిక్ టెర్న్ అంటాం. అది ప్రపంచంలో అతి ఎక్కువ దూరం ప్రతి సంవత్సరం మైగ్రేట్ అవుతుందన్నమాట. దీనిది కూడా తక్కువ మైగ్రేషన్ ఏం కాదు. ఇది కూడా 1000 కిలోమీటర్లు వెళుతుంది. ఆఫ్రికాకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడ చలి తగ్గినప్పుడు వెనక్కి వచ్చి సైబీరియా ప్రాంతంలో వాటి ఒరిజినల్ హ్యాబిటాట్కి వచ్చేస్తాయన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ బార్ హెడెడ్ గూస్, వీటి ఎక్కడ బర్త్ ప్లేస్ అంటే మంగోలియా, అలాగే టిబెటన్ ప్లేటు. అక్కడి నుంచి దాదాపు 8000 మీటర్ల హైట్ ఉన్న హిమాలయాల మీద అవి ప్రయాణించి ఆ తర్వాత మన దేశంలో మిగతా టెర్రైన్కి వచ్చేస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి ఆ హైట్లో 8000 మీటర్ల హైట్ ఉన్నటువంటి హిమాలయాలని తప్పించుకొని రావాలి కదా. రావటానికి అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది ఆ హైట్లో. అయితే వాటి బాడీలో ఉన్నటువంటి ఒక మెటబాలిజం అనేటువంటిది ఏదైతే ఉందో అది హై ఆల్టిట్యూడ్ గ్రౌండ్స్కి తట్టుకునే విధంగా డెవలప్ చేయబడిందనమాట. తర్వాత ఈ బార్ హెడెడ్ గూస్ అనేటువంటివి ఇవి హిమాలయాల మీద వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మన దేశానికి వస్తాయి. ఇవి పాయింట్ కెలిమరే బర్డ్ శాంక్చురీ తమిళనాడు అక్కడ ప్రముఖంగా కనబడతాయన్నమాట. ఈ మధ్య వార్తల్లో అమూర్ ఫాల్కన్ కావచ్చు, బార్ హెడెడ్ గూస్ కావచ్చు వార్తల్లోకి వచ్చాయి. తరువాత షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. దాన్ని కార్బన్ డైఆక్సైడ్ని బెంచ్ మార్క్ని చేసుకొని డెవలప్ చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్కి 1 ఇస్తారు. కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వచ్చిన తర్వాత చాలా ఏళ్ళు ఉంటుంది, వేలాది సంవత్సరాలు ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ అయితే దాదాపు 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉంటుంది. ఇక కొన్ని ఉంటాయి, కొన్ని గంటలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఇవి చాలా తక్కువ టైం అట్మాస్ఫియర్లో ఉన్నప్పటికీ కూడా వాటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మన భూమిని వేడి చేసేటువంటి, మన వాతావరణాన్ని వేడెక్కించేటువంటి కేపబిలిటీ ఎక్కువ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వేలాది సంవత్సరాలు ఉంటుంది వాతావరణంలో. కానీ దానికి ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని చూస్తే, అంటే 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఉంటే అది మన భూభాగాన్ని ఎంత వేడెక్కిస్తుందో అంతతో పోలిస్తే చాలా ఎక్కువ రెట్లు ఇవి భూభాగాన్ని వేడెక్కిస్తాయన్నమాట. అందుకే అలాంటి వాటిని షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటారు. అంటే వాతావరణంలో తక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా వాటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను అసలు భూమి ఎలా వేడెక్కుతుందని చెప్పి. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి భూమిని తాకుతాయి. తాకిన తర్వాత కొన్ని రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఐస్ ఉందనుకోండి, ఐస్ మీద సూర్యకిరణాలు పడితే ఎక్కువ శాతం రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే మనం ఐస్కి హై ఎల్బెడో అంటాం. హై ఎల్బెడో అంటాం. ఒకవేళ నల్లటి గ్రౌండ్ ఉందనుకోండి, మీరు నల్ల చొక్కా వేసుకున్నారనుకోండి, ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలన్నీ అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. తెల్ల చొక్కా వేసుకున్నారనుకోండి, రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ నేల మీద రకరకాల ఫీచర్స్ ఉంటాయి కదా. సో ఎక్కడైతే గ్రౌండ్ మీద ఈ యొక్క బ్లాక్ సాయిల్ కానీ రకరకాల ఫీచర్స్ ఉన్నప్పుడు ఎల్బెడో తగ్గుతుంది. అంటే కొంత పర్సంటేజ్
ఆ భూమి అబ్జార్బ్ చేస్తుంది, కొంత రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక అబ్జార్బ్ చేసుకున్నది ఏం చేస్తుంది, ఆ తర్వాత అది రేస్ రూపంలో మళ్ళీ ఎమిట్ చేస్తుంది అనమాట బయటికి. అర్థమైంది కదా. సో ఆ ఎమిట్ చేసేటువంటి రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటారు. అంటే అది వేడిగా ఉండేటువంటి దాన్ని, భూమి వేడెక్కుతుంది కదా, భూమి వేడెక్కిన తరువాత అది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని. మీరు చలిమంట కాసుకున్నారనుకోండి, ఎక్కడైనా సరే ఒక చలిమంటకి కొద్ది దూరంలో ఉంటే మీకు సెగ తగులుతుంది. అర్థమైంది కదా. అట్లాగే భూమి వేడెక్కిన తర్వాత అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ లాంటివి పట్టుకుంటాయన్నమాట. అర్థమైంది కదా. దాన్ని ఏమంటాం మనం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. అసలు విషయానికి వద్దాం. షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ మీరు చూడండి. బ్లాక్ కార్బన్, మీరు కొన్ని రకాలైనటువంటి వాటిని మండించినప్పుడు, అంటే కార్బన్ కాంపోనెంట్స్ని మండించినప్పుడు మీకు ఈ బ్లాక్ కార్బన్ రిలీజ్ అవుతుంది. ఇది కొద్ది రోజులే ఉంటుంది వాతావరణంలో. తర్వాత ట్రోపోస్ఫెరిక్ ఓజోన్, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది ఫామ్ అవుతుంది, ఇది కొన్ని గంటలే ఉండొచ్చు. అలాగే మిథేన్ దాదాపు 12 సంవత్సరాలే ఉంటుంది వాతావరణంలో. ఆ తర్వాత కెమికల్ రియాక్షన్స్ మూలంగా అది మారిపోతుంది. అలాగే హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే రిఫ్రిజరెంట్స్ నుంచి అలాగే ఎయిర్ కండిషనర్స్ నుంచి రిలీజ్ అవుతాయో అవి దాదాపు 30 సంవత్సరాల లోపే ఉంటాయన్నమాట. ఇలాంటివి తక్కువ కాలం వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా వాటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అన్నారు. వాటి గురించి చూడటానికి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయాలిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు, CCAC. ఇది ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయాలిషన్ అనమాట. అందులో భారతదేశం కూడా చేరింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత సోలార్ జియో ఇంజనీరింగ్ అంటే ఏమిటంటే, మనకి సోలార్ ఎనర్జీ వస్తుంది కదా, అది మన భూమిని తగలకుండా, అంటే భూమికి తగలక ముందే దాన్ని ఎలా పంపించేయాలి. ఉదాహరణకి మీరు అక్కడ సల్ఫేట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంజెక్ట్ చేశారనుకోండి పైన స్ట్రాటోస్ఫియర్లో ఒక ఉదాహరణ చెప్తున్నాను సోలార్ జియో ఇంజనీరింగ్కి. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలోనే వెనక్కి పంపించేస్తే పోలా, అవి మళ్ళీ భూమిని తాగటం, ఇది వేడెక్కటం, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటికంటే బదులుగా మనం ఏదైతే సూర్యకిరణాలు వస్తున్నాయో వాటిని సల్ఫేట్ పార్టికల్స్ని స్ప్రే చేసి స్ట్రాటోస్ఫియర్లో, కిందదేమో ట్రోపోస్ఫియర్, ఆ తర్వాత స్ట్రాటోస్ఫియర్, అక్కడ సల్ఫేట్ పార్టికల్స్ని స్ప్రే చేస్తే ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కొన్ని వెనక్కి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. సో దాన్ని ఏమంటారంటే స్ట్రాటోస్ఫెరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్ అంటారనమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ఇలాంటివి చాలా రకాలు చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనం టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ తగ్గించడానికి 2 మిలియన్ టన్నులు సల్ఫర్ని స్ట్రాటోస్ఫియర్లోకి పంపిస్తే చాలు అని ఒక లెక్కలు చెప్తున్నాయి. కానీ ఒక దేశం దీన్ని చేయటం వల్ల మిగతా దేశాల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు కాబట్టి గ్లోబల్ ట్రీటీ లేకుండా ఇలాంటి సోలార్ జియో ఇంజనీరింగ్కి సంబంధించిన కార్యక్రమాలని ఏ దేశమైనా సరే చేయకూడదు. తర్వాత బయో ఎంజైమ్ క్లీనర్స్, ఈ మధ్య ఇవి వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఈ బయో ఎంజైమ్స్ అంటే ఏమిటి, వీటిని ఎలా తయారు చేస్తారు? మనకి ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది. ఉదాహరణకి మన వంటగదిలో చాలా పీల్స్ కానీ ఫ్రూట్ పీల్స్ కానీ ఇవన్నీ మనం ఏం చేస్తాం, బయటికి తీసుకెళ్ళి పడేసేస్తాం. కానీ వీటిని ఉపయోగించి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా బయో ఎంజైమ్స్, అంటే బయో అంటే ఏముంది, ఇలాంటి వాటి నుంచి మనం తయారు చేసేటువంటి ఎంజైమ్స్ అనమాట. బయో ఎంజైమ్స్ని ఈ యొక్క కిచెన్ వేస్ట్ ప్రోడక్ట్స్ ద్వారా మనం ఫెర్మెంటేషన్ ద్వారా తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన తర్వాత అందులో నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని వాడితే ఈ వేస్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే శుభ్రం చేయడానికి, క్లీన్ చేయడానికి, అలాగే మన చేతులు కడుక్కోవటానికి, మన చేతుల్లో ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉంటాయో చేతుల మీద అవి కూడా పోతాయన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఈ బయో ఎంజైమ్ క్లీనర్స్ వీటి వినియోగం పెరుగుతూ వస్తోంది. అయితే వీటి వినియోగం పెరగడం కూడా అవసరమే, ఎందుకంటే ఏదైతే మనం కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా అంటే బయోలాజికల్ వేస్ట్ని పడేసేస్తున్నాము, కనీసం దాన్ని మనం కలెక్ట్ చేసి ఈ యొక్క బయో ఎంజైమ్ క్లీనర్స్ తయారు చేయడానికి అమ్మచ్చు అనమాట.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఇక్కడ ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ తరచుగా వార్తల్లోకి వస్తుంది. ఎందుకంటే మీకు ఈ యొక్క ఆఫ్ షోర్ విండ్ పవర్ ఏదైతే ఉందో, ఆఫ్ షోర్ విండ్ పవర్ ఇది ప్రొడ్యూస్ చేయడానికి మన దేశం 2 ప్రాంతాలను ఎంపిక చేసింది. ఒకటేమో గల్ఫ్ ఆఫ్ మన్నార్, రెండోదేమో గల్ఫ్ ఆఫ్ ఖంబత్ అన్నమాట. గల్ఫ్ ఆఫ్ ఖంబత్ ఎక్కడుంది? గుజరాత్ కోస్ట్లో ఉంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏమో తమిళనాడు కోస్ట్లో ఉంది. ఇక గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేసరికి ఇక్కడ ఒక మెరైన్ నేషనల్ పార్క్ ఉంది. అంటే మెరైన్ అంటే సముద్రంలో నేషనల్ పార్క్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఐలాండ్స్ ఉన్నాయి, కోరల్ రీఫ్స్ ఉన్నాయి, సీ గ్రాస్ ఉంది, మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. ఇదంతా చాలా రిచ్ కోస్టల్ ఈకోసిస్టమ్ అనమాట. ఇక్కడ దాదాపు 4000 రకాల ఫ్లోరా అండ్ ఫానా ఉంది. తర్వాత ఇక్కడ స్టార్ అట్రాక్షన్ ఏంటంటే డ్యూగాంగ్ అనమాట. అది సీ గ్రాస్ తింటుంది. అంటే సముద్రంలో ఉండేటువంటి గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని కిలోలు తినేస్తుంది అనమాట. అదే డ్యూగాంగ్. తర్వాత ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ తరచుగా వార్తల్లోకి వస్తుంది. ఇక్కడ రకరకాల డాల్ఫిన్స్ అలాగే వేల్స్ కూడా ఉంటాయి. అలాగే ఫిన్ ఫిష్ స్పెసిస్ కూడా ఉంటాయి. దీంతో పాటుగా తరచుగా వార్తల్లోకి వచ్చేది కచ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కచ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తర్వాత ఫ్లెమింగో సిటీ, ఇక్కడ ఏంటంటే ఫ్లామింగోస్కి ఇది ప్రత్యేకం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ధొలవీరా అనేటువంటిది ఇక్కడికి దగ్గరలో ఉందన్నమాట. సో మీకు ఈ కచ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనగానే ఫ్లామింగోస్ గుర్తుకు రావాలి. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ధొలవీరా సైట్ కూడా గుర్తుకు రావాలి. ఇంతటితో ఈరోజు మాడ్యూల్ని ముగిద్దాం. మళ్ళీ రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.